మొన్న జరిగిన బాధకు కొంత సాంత్వన సమకూర్చినట్టుగానే కనిపిస్తున్న పరిస్థితి. సువర్ణ, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది, త్రివిధ దళాలు ఏ విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్పంచుకునే, అలాగే ఇందాక మీరు అన్నట్లు ఆపరేషన్ సింధూర్ ఇప్పట్లో ఆగే ప్రసక్తి లేదు, ఇంకా ముందు ముందు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సువర్ణ, మీరు చెప్పింది ఇవాళ ఇప్పటి వరకు కూడా అందరికీ చాలామందికి అర్థం కాని విషయము ఆపరేషన్ సింధూర్ అన్న పదం ఎందుకు వచ్చింది అని చెప్పేసి. ఇవాళ ప్రధానంగా మనం కూడా ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ సింధూర్లో చూసుకుంటే సింధూర్ అన్న పదంలో అంటే ఇండియన్ ఆర్మీ కూడా ట్వీట్ చేస్తున్నప్పుడు ఈ రకమైన ఇది ఇచ్చారు. సింధూర్ అన్న పదంలో ఒక ఓ ఉండే ప్లేస్లో ఒక బౌల్లో కుంకుమ పెట్టి ఇది చేశారు. నిజంగా భారత స్త్రీ ఎవరికైనా కూడా ఒక మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఉన్న మహిళ సింధూరం నెత్తిలో పెట్టుకోవడం కేవలం అంటే ఒక హిందువులు ఇక్కడ అంటే సౌత్ ఇండియాలో అయితే బొట్టుగా పెట్టుకుంటారు, అక్కడ అంటే నార్త్ ఇండియాలో అయితే నెత్తిలో పాపడ తీసి అక్కడ పెట్టుకోవడం అన్నది ప్రధానంగా జరుగుతుంది. అంటే సింధూరం అన్నది సెంటిమెంట్ ఎందుకు అని చెప్పనంటే భారత మహిళకు సంబంధించిన సింధూరాన్ని టచ్ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి చూపించాలి అన్న ఒక ప్రయత్నం ఈరోజు జరిగింది అనే ఒక సెంటిమెంట్ ఇవాళ భారతీయుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే 25 మంది మొత్తం 26 మంది చూసుకుంటే ఒక నేపాలీ జాతీయుని తీసేస్తే ఇవాళ భారతీయులు 25 మంది ఉన్నారు. 25 మందిని కూడా మగవాళ్ళను ఎంచుకొని వారంతా హిందువులా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వారందరినీ కూడా చంపేశారు. చంపేస్తున్నప్పుడు ఒకరిద్దరు మహిళలు వారిని మీరు వారిని చంపేస్తున్నారు, వారితో పాటు మమ్మల్ని కూడా చంపేయండి, మాకు లైఫ్ లేదు భర్త చనిపోతే అని చెప్పనంటే మేము చంపము, మీరు పోయి మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి భారత పాలకులకు చెప్పుకోండి అని చెప్పంటూ ఒక రకంగా ఛాలెంజ్ చేసిన పరిస్థితి. అంటే ఒక రకంగా అవునన్నా కాదన్నా వారి సింధూరాన్ని తుడిపేశారు, వారి బొట్టు చెరిపేశారు. ఇటువంటి ప్రయత్నము ఇది సెంటిమెంటల్గా కూడా చాలా బాధ కలిగించిన సందర్భం. భారతీయులంతా కూడా బాధపడ్డది. ఇంత క్రూరంగా ఉంటారా, భర్తలను భార్యల ముందే చంపేస్తారు అని చెప్పనంటే ఇంత దారుణమైన ఇంత క్రూరంగా వ్యవహరించారా అన్న ఒక బాధ కలిగింది. దానికి ఈరోజు ప్రతీకారంగా సింధూర్ అన్న పదంతోనే సింధూర్ అన్న ఆపరేషన్తోనే ఇవాళ వారికి ఎవరైతే చేశారో వారందరికీ కాదు వారికి అండగా నిలిచిన వారందరికీ కూడా బుద్ధి చెప్పినట్టు అయింది భారత ఆర్మీ. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారానే ఇవాళ వారందరికీ కూడా బుద్ధి చెప్పిన సందర్భాన్ని ఇవాళ భారత మహిళలే కాదు భారతీయులంతా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సువర్ణ, బలరాం, అయితే మనం చూసుకుంటే పాకిస్తాన్ ఏప్రిల్ 22న పెహల్గాంలో దాడులు జరిగిన తర్వాత భారత్ మాపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ముందస్తుగానే స్టేట్మెంట్స్ పాస్ చేసిన సందర్భాలు మనం చూసాం. మరి ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు? ఎస్, ఇది ఇవాళ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి సువర్ణం. ప్రధానంగా ఇవాళ భారతదేశం మా మీద దాడి చేస్తుంది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రపంచమంతా పోయి పాకిస్తాన్కి సంబంధించిన పాలకులు ఏడ్చిన పరిస్థితి కనిపించింది. అయితే జనరల్గా ఏ దేశానికైనా ఒక రాడార్ వ్యవస్థ ఉంటుంది. ఎక్కడి నుంచైనా దాడులు జరిగితే వాటిని ఐడెంటిఫై చేయడము, వాటిని క్రాష్ చేయడము, లేకపోతే కంట్రోల్ చేయడము ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇవాళ నిజంగా కూడా ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇవాళ నిన్న రాత్రి జరిగిన తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో ఏదైతే జరిగిందో ఈ దాడిని ఇవాళ పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అన్న విషయంలోనే ఇవాళ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి దాడి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కొంత ఐడెంటిఫై కనీసం డ్యామేజ్ చేయకుండా ఆపలేకపోయినా కనీసం ఐడెంటిఫై చేసే పరిస్థితిలో కూడా ఎందుకు లేకుండా పోయింది అని చెప్పనంటే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఇవాళ భారతదేశం అంటే అంత ఆషామాషి కాదు అని ఇవాళ ప్రపంచ దేశాల ముందు మరొకసారి నిరూపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ భారతదేశానికి సంబంధించిన ఏదైతే అటాక్ జరగడానికి ముందు ఈ టెర్రర్ క్యాంపుల మీద అటాక్ చేయడానికి ముందు ఈ మొత్తం పాకిస్తాన్కి సంబంధించిన రాడార్ వ్యవస్థను జామర్ల ద్వారా కంట్రోల్ చేశారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ ఇవాళ పూర్తిగా నిజంగా దాడులు జరిగే పరిస్థితి వస్తే ఈ రకంగా రాడార్ వ్యవస్థను కూడా జామర్లతో కంట్రోల్ చేయొచ్చా, ఇవాళ భారతదేశం ఏ రకంగా చేసింది అన్న విషయం కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ దాడి జరుగుతున్నప్పుడు నిజంగా 20 నిమిషాల పాటు ఏదైతే అటాక్స్ జరిగాయో ఆ అటాక్ జరగడానికి ముందు కూడా ఇవాళ ట్విట్టర్లో ఇవాళ భారత ఆర్మీ పోస్ట్ చేసిన పరిస్థితి. ఇవాళ చేయబోతున్నాము ప్రారంభమై రెడీ టు అటాక్ అన్నది విషయంలో ఆ విషయంలో పెడుతున్నప్పుడు రెడీ టు అటాక్ ట్రైన్ టు విన్ అని చెప్పేసి ఒక పోస్ట్ మనము ఈ అటాక్స్ జరగడానికి ముందే పెట్టిన పరిస్థితి మనం చూసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదేమైనా
భారతదేశానికి సంబంధించిన ఆపరేషన్ ఇవాళ ఆసక్తికరమైన చర్చకు తెరదీసింది. రాడార్ వ్యవస్థను దాటుకొని అంత ఈజీగా ఎట్లా వెళ్ళారు అన్న విషయం మాత్రం ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఇంకా అయితే ఆ విషయాలన్నీ కూడా ఇంటర్నల్ విషయాలు ఉంటాయి కనుక పూర్తిగా తెలవాల్సిన అవసరం అయితే ఉంది. సువర్ణ. బలరాం, అయితే ఇప్పుడు జరిగిన ఈ దాడికి సంబంధించి ప్రపంచ దేశాలు ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే పాక్ అయితే తమ పైన జరిగిన దాడిని వ్యతిరేకంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. మనం చూసుకుంటే పాక్ ప్రధాని కానీ ఉప ప్రధాని కానీ విదేశాంగ శాఖ మంత్రి కానీ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మాపై జరిగిన ఈ దాడికి ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ. అంటే ఉగ్రవాద వ్యవస్థను ఏదైతే వాళ్ళు పెంచి పోషిస్తున్నారో దాన్ని భారత ప్రభుత్వం, భారత సైనిక దళాలు ఎస్టాబ్లిష్ చేస్తూ మరి ఒక దాడిని అయితే నిర్వహించాయి. కానీ దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నంలో పాకిస్తాన్ తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది. మరి ఈ చర్య పట్ల ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయంటారు?